నారాయణపురం. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. మా పిల్లోళ్ళకి టీసీ తీసుకుపోతాము అనేసి టీసీ తీసుకొని బయట వచ్చినాను. వాళ్ళు 80,000 అప్పించినారు. సైన్స్ వేయించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను, వినలేదు. శారీని అంతా పెరిగి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినారు. నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాను. చెప్తే కూడా వినలేదు. శారీని అంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి 2 చెట్లు కట్టేసినారు. పగ్గిమెత్తుకొచ్చి మునికేనప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా ఈ మార్చేసినారు. ఇదే కాదు, ఇంకా కూడా అప్పు ఉంది. ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది. నాకు 3 పిల్లోళ్ళు, మధుశ్రీ, దీక్ష, అభిరామ్. నా కొడుకు ఏడుస్తా ఉంటే మా అమ్మను కొట్టాలనేసి రోడ్డుకి ఈడ్చేసేసిన దారుణంగా నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరీ కట్టేసినారు. నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మనే వదిలేయండి, అయినా వదిలేదు. ఇలా చేయొద్దండి, నా పెద్ద న్యూసెన్స్ అయిపోతుందంటే వినలేదు. నా మొగుడిని మారి చేసినారు. ముందు నా మొగుడు భయపడుకుని వెళ్ళిపోయినాడు. అప్పుడు చెప్పింది వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుందని వినలేదు. మూతంతా గిల్లి కొట్టి మారి చేసినారు. ఎవరు చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఒక అన్న గెస్ట్ ఏదో ఫంక్షన్ ఉందని వస్తే 2 పిల్లల్ని పెట్టుకుని దారుణమమ్మ, లేడీ కదా ఈ మారి చేయకూడదని చెప్తే నువ్వు పెట్టేసి కట్లిప్పేసి తోడుకొనుకోరని చెప్పినారు. మాకెవరు లేదు, చంపేస్తాను బెదిరించినారు. ఇస్తాము, తీసుకున్న డబ్బులు లక్షలకు వడ్డీ కట్టినాము. ఈ మారి చేసి తినేదానికి ప్రశాంతత లేకుండా, నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా, నా పెద్ద పాప హ్యాండిక్యాప్, పింఛన్ పెరుక్కునేసినారు. స్కూల్కి పోయి వచ్చేటప్పుడు బెదిరించేవాళ్ళు. నా పిల్లల్ని ఫోన్ చేసి అమ్మ మమ్మల్ని మారి బెదిరిస్తారని వాళ్ళు హాస్టల్లో వేస్తామని వచ్చినాను. ఈ మారి చేసినారు. దాముకొని వెళ్ళిపోతావు అనేసి చేయి పట్టి లాగి కట్టెత్తుకొని మారి కొట్టినారు. నా మొగుడికి తెలిసింటే నా మొగుడి ఆడన్నా వచ్చేవాడు. నా మొగుడికి భయం, అప్పుడు బాగా బతికినాను. నా మొగుడు ఈ మారి చేసి నా కొడుకు అడుక్కున్నాడు, కొట్టొద్దని మా అమ్మ నేను వినలేదు. చూసి చూడనట్లు వెళ్ళిపోయినారు. ఒక అన్న లేడీ కదా ఈ మారి చేయకూడదని చెప్పినారు. అప్పుడు వదిలినారు. వదిలిన తర్వాత 10 నిమిషాలకు పోలీసులు వచ్చి ఎవరు వైరల్ చేసేసినారు వీడియోని.